పంచాయతీ కార్యదర్శి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తాలూకు ప్రాథమిక కీ అనేది ఏపీపీఎస్సీ వారు ఈరోజు మనకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఆదివారం నాడు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయిన తర్వాత ఇక ప్రిలిమ్స్ సంబంధించి కీపే యూట్యూబ్లోను అండ్ అంతేకాకుండా ఇతర ఇన్స్టిట్యూట్స్ వారు కూడా ఒక కీ అయితే రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే అవి మనకు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సరే మనకు ఏపీపీఎస్సీ వారు రిలీజ్ చేసిన ఈ కీస్ మీదనే మనకు ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో ప్రాథమిక అనేది రిలీజ్ చేసిన తర్వాత వాటిలో ఏమైనా సరే అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం కూడా వారికి తెలపవచ్చు ఏపీపీఎస్సీకి. తర్వాత వారు ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు. తద్వారా మనకు 1:12 రేషియోలో మనకి ఏంటంటే మెయిన్స్ కూడా పంపించడం అయితే జరుగుతుంది అభ్యర్థుల్ని. ఓకేనా, సో పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రశ్నకు సమాధానం అయితే లభించిందని చెప్పి ఆశిస్తున్నా. అండ్ తర్వాత మనకి ఏంటంటే పీజీ వైద్య సీట్లకు 28-29 తేదీల్లో మనకు కౌన్సిలింగ్ అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం. ఓకేనా, ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెబ్సైట్లో మనకు పేర్కొన్న సమాచారాన్ని అనుసరించి విద్యార్థుల ఆప్షన్లు అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు మే 4వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చేరాల్సి అయితే ఉంటుంది. 951 సీట్లు ఉండగా మనకు 881 సీట్లు అయితే మనకు భర్తీ అయితే అవ్వడం జరిగిందనమాట. అండ్ తర్వాత మనం పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కేసు అనేది మరొకసారి వాయిదా పడింది. జూలై 2వ వారానికి అయితే వాయిదా వేసినట్లుగా అప్డేట్ అయితే ఉందన్నమాట. సో గతంలో మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఖాళీలు ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడాను డిఎస్సీ నోటిఫికేషన్ వంటివి తీయడం లేదని అండ్ అంతేకాకుండా ఒకవేళ తీసినప్పటికీ కూడాను ఈ యొక్క పోస్ట్ అనేది భర్తీ చేయడం లేదని చెప్పి చాలా కేసెస్ అనేవి మనకు సుప్రీంకోర్టులో పెండింగ్లో అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకు విచారణ అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క కోర్టుకి సంబంధించి ఆల్రెడీ జనవరి 31వ తారీఖు కల్లా ఉపాధి నియామకాలు అయితే చేపడతామని చెప్పి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అయితే విన్నవించింది. ఇప్పుడు ఆ యొక్క డేట్ అనేది దాటిపోయింది కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎందుకు మీరు ఇలాగా ఇంకా పోస్టును భర్తీ చేయలేదని చెప్పి అంటే ఎన్నికలు అయితే రావడంతో ఇక ప్రక్రియ అయితే మనకు ఆగింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు అంతా మనకు పూర్తయిందని చెప్పి అంటున్నారు. కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇవ్వలేదు, ఆలస్యమైంది అని చెప్పి వీరైతే చెప్తున్నట్లుగా వీరైతే ఆర్టికల్ అయితే రాశారు. కానీ ప్రాసెస్ అనేది ఎంతవరకు వచ్చిందనేది కూడా మీకు తెలిసిందే. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.